హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గురుగారు మనం ఇళ్ళకి కూడా అంటే ఒక కొత్త ఒక గృహం నిర్మాణం చేసుకున్నప్పుడు ఇంటికి వాళ్ళ పిల్లల పేరులో భార్య పేరు అలా ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు పాపకి ఒక శృతిక అని పేరు పెడితే శృతిక నిలయం ఇలా పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటివి పెట్టుకోకూడదని చాలా మంది చెప్తున్నారు ఈ మధ్య. సో నిజంగానే అలాంటివి పెట్టుకోకూడదా? 100% అమ్మా, పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ అంతా వాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు ఒక పేరుని తీసుకోండి మనము, అట్లుంటుందంటే వైబ్రేషన్స్ అన్ని వాళ్ళ మీద వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు శృతి నిలయము అట్లా మనం అంటూ ఉంటాము. ఆ అమ్మాయికి మీరు ఏంటంటే పదే పదే పిలుస్తుంటే ఆ అమ్మాయికి వైబ్రేషన్స్ వస్తుండే ఆ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ విధంగా ఆ అమ్మాయి మీద ఎఫెక్ట్ పడుతుంది. మన పాతకాలంలో చూడండి, పాతకాలంలో ఎందుకు బంజారాహిల్స్ కి వెళ్ళండి, అటు సైడ్ ఆయనకి వెళ్తే ప్రతి ఒక్క ఇంటికి ఒక పేరు ఉంటుంది. లక్ష్మి నిలయం అని, శ్రీనివాస నిలయం అని, ఎవరింటికైనా వెళ్ళండి. ఆ విధంగా ఒక నిలయం అనేది వాళ్ళు అంటే ఈ నిలయము మా కులదేవత అండా నిలయం అని కొంతమంది అంటారు. కొంతమంది వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి నిలయం అని పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే పలానా మాకు దేవుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి నిలయం, ఆంజనేయ నిలయం, అట్లా రామ నిలయం, సీతా నిలయం అని ఇట్లా ఏంటంటే వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళ కులదేవత అనేది ఒకరు ఉంటారు, వాళ్ళకి ఇష్టమైన దేవుడు ఒకరు ఉంటారు. ఆ విధంగా పెట్టుకొని కింద అడ్రస్ ఇస్తారు. చూడండి 1 2 3 అట్లా 1 నెంబర్స్ ఉంటాయి కదా, ఆ విధంగా అడ్రస్ ఇస్తుంటారు. అట్లా పెట్టడం ఏంటంటే ఇంటి యజమానికి కానీ అట్లా ఎవరి పేరు పెడుతారో వాళ్ళ మీద కానీ ఆ ఎఫెక్ట్ అంతా జిష్టి అంటాం. ఇప్పుడు ఇవాళ రేపు జిష్టి అనేది ఎట్లా ఉందో మీ అందరికి తెలుసు. ఆ జిష్టి ఎఫెక్ట్ పడదు. ఆ విధంగా అట్లా నిలయమని పెడుతుంటే అట్లా దేవుని మించి పెట్టిన వాళ్ళం అవుతాము. పదే పదే మనం దేవుని పేరు పిలుస్తూ ఉంటున్నాం అనుకోండి, మనకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుంటారు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. విధంగా ఇప్పుడు మన అపార్ట్మెంట్ కదండి, సో అపార్ట్మెంట్ లో మనం పెట్టొచ్చా? 100% పెట్టొచ్చు. ఇప్పుడు మీరు ఏంది 103 అనుకోండి, 501 ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది కదా మీ అపార్ట్మెంట్ లో. దానికంటే ముందు కూడా ఇప్పుడు 103 శ్రీ నిలయము అని పెట్టారు అనుకోండి, అప్పుడు మీ పేరు అనేది వస్తుందా? శ్రీ నిలయం 103 503 అని అనుకోండి, రామ నిలయము 503, అప్పుడు దాని కింద యజమాని ఎవరు? అంతే. వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుందండి. ఆ అపార్ట్మెంట్ లో 3rd floor లో ఇల్లు చాలా బాగుంటుంది, వాళ్ళ ఇల్లు చాలా అందంగా అనిపిస్తుంది, వాళ్ళు ఉండే విధంగా కూడా చాలా బాగుంది అట్లా మనం అనుకుంటున్నాం కదా. అట్లా అనుకుంటున్నప్పుడు ఏమో ఆ ఇంటి యజమాని అంటాము ఆ రామ నిలయంలో బాగుంది అంతే కదా. ఆ విధంగా ఇంట్లో ఉన్న యజమానులకు బాగుంటుంది. ఆ ఇంటికి ఎవరి పేరు పెట్టకుండా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమి ఎఫెక్ట్ పడదు. పైగా వాళ్ళ ఇంట్లో అదే పేరుతో మనం పిలుస్తున్నప్పుడు ఆ దేవుడు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తుంటాడు. ఇట్లా మనం తమిళనాడు వెళ్ళండి, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక నిలయం ఉంటుంది. పాతకాలంలో తమిళనాడులో మనం ఎన్ని చూస్తుంటాం. అంటే ఆ విధంగా మీరు ఎవరి ఇల్లు కొనుక్కున్నా కూడా మీ జాతకం ప్రకారము మీకు ఏ నిలయం అని పెడితే బాగుంటుంది అనేది కన్సల్ట్ అవుతే మీకు 100% మేము పలు విధాలుగా చూసి ఇస్తాము. అంతే. ఎవరైనా ఇప్పుడు మీలాంటి వాస్తు నిపుణుల దగ్గర ఆ మాట తెలుసుకొని వెళ్ళడం మంచిది, ఒక యజమాని పేరు చెప్పి. అంతేనా గురుగారు? హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి.